అమ్మ దువ్వెన్లు, క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు, గాజులే, క్లిప్పులే, పారాని, పెట్టి గాజులు, కాటికలు. శ్రీదేవి బండికి రండి, ఏదైనా తీసుకోండి, కేవలం 500 రూపాయలు మాత్రమే చెల్లించండి. నేను ఇప్పటి వరకు ఎన్నో గాజులు కొనుక్కున్నాను కానీ ఈ కలర్స్ నేను ఎక్కడా చూడలేదు. ఇట్స్ లైక్ బాగుంది, వావ్. నిజంగా అమ్మా మీ గాజుల్లో ఈ కలర్స్ నేను ఎక్కడా చూడలేదు. మంచి కలర్ కాంబినేషన్. ఇదొక 1 డజన్, ఇదొక 1 డజన్, ఇదొక 1 డజన్. నాకు ఇచ్చేవా కొంచెం? మా ఆయన లేరు మేడం, వదిలేశాడు. మీ ఆయన వదిలేశాడు. పిల్లలు ఎంతమంది అమ్మా నీకు? పాప బాబు మేడం. మా బాబు చనిపోయాడు మేడం. బాబు పాప ఏది? పాప వాళ్ళ అత్తారు ఇంటికాడ ఉంది మేడం. ఓ పెళ్ళి అయిపోయింది. అప్పు చేశాను మేడం. అని మీరు ఎక్కడ ఉంటున్నారు? నేను ఇక్కడ అంటే నైట్ టైం మేడం ఇంట్లో ఉంటాను మేడం. పొగలా ఇక్కడ పనికి వస్తాను, పని చూసి ఒక చూపు చూసి వెళ్ళిపోతాను. ఇక్కడ ఉంటాను. మీరు ఇక్కడ నివాసం ఉండరా? మరి మీరు? నాకంటూ ఏమీ లేదు మేడం. ఎక్కడ ఉంటున్నారు మీరు? నేను పని చేస్తున్నాను. ఆ అమ్మగారే నన్ను చూస్తారు. వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారా? నైట్ టైం పడుకుంటాను అక్కడ. ఎక్కడ ఉంటే మా తమ్ముడు వెళ్ళిపో తిట్లు తాగేసి వచ్చి గొడవ. బాబు చాలా అప్పు చేసి పెట్టాను, బతుకుతాడని. కానీ బాబు కూడా ఏమైందమ్మా బాబుకి? మామూలుగా కడుపులో పేగు వచ్చింది అన్నారు మేడం. ఫస్ట్ తిండి బయట తిండి వల్ల అన్నారు. దేని వల్ల అనేసారంటే అది వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ప్రాబ్లం, బాత్రూమ్ వెళ్ళింది, ఇంకో పేగులోకి వెళ్ళిపోయింది. అది మోషన్స్ రోజుకి 20 సార్లు 15 సార్లు మోషన్స్. బాబు రోజుకి ఇలా అయిపోయాడు. ఒక 10 రోజులు ఇంటికాడ ఉంటే 20 రోజులు హాస్పిటల్లోనే ఉండేదాన్ని. నేను ఒక్కదాన్ని, నాకు ఎవ్వరు సాయం లేరు. అప్పు చేసి ఆ పిల్లడికి అలా చేసుకున్నాను కానీ పిల్లడు బతకలేదు. అదే మేడం, మీ యూట్యూబ్లో మిమ్మల్ని చూశాను. మీరే హెల్ప్ ఏమైనా చేస్తారు. మీ హెల్ప్ నాకు కావాలి. మీరు నాకు లైఫ్ నిలబెట్టిన వాళ్ళు అవుతారు. నాకు బతుకు తిరిగేదో మీ దైవం మనకు ఏదో చూసారంటే మీ పేరు చెప్పుకొని నేను బతుకుతాను మేడం. సో ఇది ఫ్రెండ్స్ రాము యొక్క జీవితం. తనకు తగ్గట్టుగా చిన్న చిరు వ్యాపారాన్ని నేను పెట్టించి ఇవ్వటం జరిగింది. మరి ఒంటరిగా ఉన్న మహిళలకు ఎంత కష్టంగా ఉంటుందో జీవితం మనకు తెలియంది కాదు. మరి ఇలాంటి వాళ్ళు నాకు కనబడితే కనుక తప్పకుండా నేను నా వంతుగా నేను చేసే ప్రయత్నం చేస్తానండి. దూరంగా ఉండే వాళ్ళకి నేనేం చేయలేకపోయినా కనీసం నా దగ్గరలో ఉన్న వాళ్ళకైనా ఏదో ఒక చిరు సహాయం చేయాలన్నదే నా సంకల్పం. మరి ఈ చిరు వ్యాపారం రాముకి దినదినం అభివృద్ధి కావాలని, ఇకపైన తన లైఫ్ అంతా ఆనందంతో గడపాలని మనం అందరం కలిసి కోరుకుందామా? శ్రీదేవి గారు షాప్ పెట్టించారు కాబట్టి నువ్వు ఎంతటిదో ఆగకుండా దీన్ని ఇంకా 10 రెట్లు నువ్వు చేసుకోవాలి. ఉమెన్ ఏ పనైనా కష్టపడి ఇష్టంతో చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే. మనకి ఈరోజు ఒక ఎంటర్ప్రైనర్ చిన్న దాంతోనే చాలా పెద్ద పెద్ద సక్సెస్లు వస్తాయి. ప్రతి ఒక్క ఉమెన్ కూడా సక్సెస్ అవ్వాలంటే చిన్న ఒక అడుగు, 1000 అడుగులు ఎలాంటిదో ఒక అడుగు ఎలాగేస్తామో అలాగే ఈరోజు శ్రీదేవి గారి చేత మంచి కార్యక్రమం మీ చేత స్టార్ట్ చేయించారు, చిన్న బిజినెస్. అందరికీ నమస్కారం అండి. ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత చాలా కష్టం అనిపించింది. ఇగో 2 ముసలిని పెట్టుకొని ఆవిడ వేరే ఎక్కడో చిన్న పని చేసుకుంటే నెలకు 2000 ఎంత సంపాదించుకుంటుంది. అందులోనే తినాలి, అందులోనే బ్రతకాలి, తర్వాత ముసలి తల్లిదండ్రులను కూడా చూసుకోవాలి. ఈ గాజుల షాప్ అయితే కొంచెం పాడైపోకుండా ఉంటాయి. వర్షం వచ్చినా ఎండ వచ్చినా కొన్ని తొందరగా పాడవకుండా కూడా ఉంటాయి. కాబట్టి మేము ఈ బండిని ఎంపిక చేసి ఇవిడికి ఇవ్వడం జరిగింది. అవసరం ఉంది కాబట్టి, అవకాశం నాకు కూడా ఉంది కాబట్టి అడిగిన వెంటనే నేను కొద్ది రోజులకి నేను ఏర్పాట్లు చేశాను. సో మీ బ్లెస్సింగ్స్తో పాటు భగవంతుడి బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి. సో ఆల్ ద బెస్ట్ అమ్మా. బాగా బిజినెస్ చేసుకో. సరే తల్లి, నేను వెళ్ళొస్తాను. నువ్వు బాగా బిజినెస్ చేసుకో. వెళ్ళొస్తాను. దండం పెట్టకూడదు.